దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు ఉదయాన్ని వాగ్దానం ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవాది దేవుడైన యెహోవా మోషే గారిని అక్కడికి పంపించి మోషే గారి ద్వారా వారిని బయటికి తీసుకొని వచ్చారు. అయితే ఇజ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వారికి పగటి వేళ మేఘస్తంభం వలె, రాత్రి వేళ అగ్నిస్తంభం వలె దేవాది దేవుడని యెహోవా వారికి త్రోవ చూపించారు. అలాగే ఆహారం కొరకే వారికి ఆకాశం నుంచి మన్నాను కురిపించారు. సముద్రమంతా సమృద్ధిగా నీటిని దయచేశారు. ఇలాగా వారికి ఏది కావాలో దేవుడు ఆ సమయాల్లో ఇస్తూ వారిని ముందుకు నడిపించారు. మరి దేవుడు ఇంత గొప్పగా తోడయుండి వారిని నడిపిస్తున్నప్పటికీ కొన్నిసార్లు దేవుని మీద సనిగారు, ఆయాసపడ్డారు. దేవుని ఎంతో శోధించారు. దేవునికి విరోధంగా ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేశారు. దేవునికి మీద తిరుగుబాటు చేశారు. అలాగే ఇస్కరియోతు యూదా కూడా మరి యేసు ప్రభు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడు. అతడు యేసు ప్రభుతోనే పగలు రాత్రి ఉండేవాడు. యేసు ప్రభు ద్వారా జరుగుతున్న ప్రతి కార్యాలను చూశాడు. మరి దేవుని యొక్క రాజ్య సువార్తల అతడు కూడా ప్రభుతో పాటు బాలిభాగస్థుడిగా ఉన్నాడు. మరి సమస్తము కూడా మరి చూసినప్పటికీ ఈయనే నిజమైన లోకరక్షకుడని, పాప విమోచకుడని తెలుసుకున్నప్పటికీ కూడా అతడు కూడా యేసు ప్రభు మీద విరోధముగా మరి జీవించాడు. అతడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఎంతో మరి 30 వెండి నాణాలకు యేసు ప్రభుని అమ్మివేశాడు. దేవునికి విరోధమైన పాపం చేశాను అని చెప్పి చివరికి తెలుసుకొని ఉరి పెట్టుకొని చనిపోయాడు. అలాగే ఈ దినాన నీవే నా దేవుడువు అని చెప్పి అనేక మంది ప్రజలు ప్రభుని వెంబడిస్తున్నారు. మంచిది. అయితే మరి ప్రభువుని ఆరాధిస్తూ కూడా కొన్నిసార్లు మరలా లోకం వైపు వెళ్ళి లోక విషయాలు చెయ్యి వేస్తూ దేవునికి ఆయాసాన్ని చేస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. మరి ఏదైనా అన్యాయం జరిగినప్పుడైనా, కష్టం వచ్చినప్పుడైనా, బాధ వచ్చినప్పుడైనా కూడా దేవుడు ఎందుకు ఇలాగ చేశాడు అని చెప్పి ఎంతో మరి దేవునికి విరోధమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటూ ఉన్నారు. చూడండి, మరి దేవాది దేవుడైన యెహోవా మన పాపముల నిమిత్తం ప్రభుని లోకాన్ని పంపించారు. మన మీద పడవలసిన సమానార్థమైన శిక్ష ప్రభు ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. చివరి రక్త బిందువు వరకు మన కొరకే చెందించారు. అయితే ఇంత గొప్ప రక్షకుడని తెలుసుకుని కూడా మరలా లోకం వైపు వెళ్ళి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరలా ప్రభు మీద సనిగి జీవిస్తున్నావు అంటే ఎంత పాపములో నీవు ఉన్నావో, ఎంతగా దేవుని మీద విరోధంగా నువ్వు వెళ్ళిపోతున్నావో ఒక్కసారి గమనించుకోవాలి. చూడండి, ప్రభు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన విడువని ఎడబాయినని వాగ్దానం చేశారు. అంతేకాదు మనల్ని ఆయన తన కనుపాప వలె కాపాడుతానని కూడా మనకి ఆయన నిబంధన చేశారు. కనుక ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని మీద తిరుగుబాటు చేయకండి. ఎన్నో మేలులు ఆయన ద్వారాను పొందుకున్నాం. ఎంతో గొప్పగా దేవుడు తోడైండి నడిపిస్తున్నారు. అయినా కూడా నీవు అడిగినది, నీకు ఇష్టమైనది దేవుడు ఇవ్వలేదని చెప్పి దేవునికి విరోధంగా జీవిస్తున్నావేమో. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వ్యర్థమైన మాటలు పలుకుతూ వదరబోతులాగా మనం జీవిస్తున్నామేమో. అవన్నిటిని వదిలిపెట్టి ఇప్పటికైనా దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవుని కొరకు గొప్ప సాక్షులుగా జీవించండి. ఆయనను దుఃఖపరిచే అలవాట్లు, క్రియలు, పనులు వదిలిపెట్టండి. దేవుని యొక్క నామ మహిమార్థమై జీవించండి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. దినమంతా వారికి నీ సన్ని తోడుగా ఉంచండి. ఆయుష్, ఆరోగ్యం ఇవ్వండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను యేసునామములో తొలగించండి. అనారోగ్యంతో ఉన్నారేమో దేవ, ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. వివాహాలు జరగక ఎంతో వేదనలో ఉన్నారు, వివాహాలు జరిగించండి. అయ్యా ప్రభా, ఇదిగో తండ్రి, సాతాను చేత శోధించబడుతున్నారేమో ఆ సాతానుని ఇప్పుడే యేసునామములో అగ్నిలో కాల్చివేతండి. చిన్న పిల్లలు మొదలు పెద్దవారి వరకు అందరికీ దినమంతా తోడయుండి గొప్పగా నడిపించమని యేసునామముని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.